పేరులోనే ఒక వైబ్రేషన్. ఎన్టీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు, ఒక మహాశక్తి. అటువంటి మహనీయుడి 103వ జయంతిని పురస్కరించుకుని కుకట్పల్లి నియోజకవర్గం వసంతనగర్ కాలనీలో మిత్రులు అభిమానులు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అశేష జనవాహినికి స్వాగతం పలుకుతూ నందమూరి తారక రామారావు గారు తెలుగు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి పేరు వింటేనే ప్రజల్లో ఒక అలజడి, ఒక వైబ్రేషన్. అటువంటి నాయకుడు, అటువంటి మహోన్నతమైన వ్యక్తి మన మధ్య లేకపోయినా ఇవాళ దేశవ్యాప్తంగా, ఒక దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో తెలుగువారు ఎక్కడున్నా కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవడం జరుగుతుంది. అనేక ప్రాంతాల నుంచి సోషల్ మీడియా ద్వారా ఎక్కడెక్కడ ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయో వాళ్ళు పంపిస్తుంటే ఒళ్ళు పులకరిస్తా ఉంది. వాళ్ళ నందమూరి తారక రామారావు గారు ఏ ప్రాంతానికో, ఏ కులానికో, ఏ మతానికో, ఏ రాజకీయ పార్టీ ఒకదానికో సంబంధించిన వ్యక్తిగా ఎవరు చూడరు. ఆయన అందరి వ్యక్తి, ప్రజల వ్యక్తి, తెలుగు బిడ్డల, తెలుగు జాతి అన్నా అని ఏకైక వ్యక్తిని పిలుచుకుంటున్నారంటే మరి ఆయన ఒక గొప్పగడం నాటి పెద్ద తరం నుంచి నేటి యువతరం వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అన్నా అంటే నందమూరి తారక రామారావు ఏ విధంగా ఆయన జీవితం సాగిందంటే దానికి విలువ కట్టలేని పరిస్థితి. నందమూరి తారక రామారావు గారు సినిమాల్లో, రాజకీయాల్లో అనేక మందికి స్ఫూర్తి ప్రదాత. ఆయన ఒక కృష్ణుడిగా, ఒక రాముడిగా, ఒక వెంకటేశ్వర స్వామి వారిగా ఏ పాత్ర వేసినా వారికి వారి సాటి. అటువంటి మహా వ్యక్తిని జీవితంలో మనం చూడగలమా అనే ఆలోచన వచ్చినప్పుడు ఇది సాధ్యం అనిపిస్తుంది. ఏ కార్యక్రమం చేపట్టినా వారికి వారే సాటి, వారికి వారే నోటి. ఒక సినిమాలోనే కాదు, రాజకీయ జీవితంలో దేశంలోనే అనేక మంది రాజకీయ నాయకులకి ఒక రోల్ మోడల్ ఉన్న వ్యక్తి శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఇటు రాజకీయాల్లో, అటు సినిమా రంగంలో ఒక అగ్రనేతగా ఎదిగిన మహానేత. మరి వారి శ్రీమతి బసవ తారకం గారి పేరు మీద ఒక బ్రహ్మాండమైన హాస్పిటల్ ఓపెన్ చేసి బసవ తారకం ట్రస్ట్ పేరు మీద ఇవాళ అనేక మంది దేశంలో క్యాన్సర్ రోగులకు ఒక మంచి భవిష్యత్, మళ్ళీ క్యాన్సర్ అంటేనే ఒక భయభ్రాంతులు కలిగించేటువంటి అటువంటి వ్యాధిని ఇవాళ ప్రపంచంలో, దేశంలో అనేక మందికి మరి ఆ వ్యాధి నిర్మూలన వారు తీసుకున్న చొరవ దేశ ప్రజలు మర్చిపోలేనివి కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఏ రంగం తీసుకున్నా కూడా వారికి వారే సాటి అని చెప్పి సగర్వంగా మీకు తెలియజేస్తా ఉన్నా. అటువంటి మహా వ్యక్తి మన మధ్య లేకపోయినా కూడా ఇవాళ ఒక్క వసంతనగర్ లో నందమూరి తారక రామారావు గారి జన్మదిన వేడుకలు జరుగుతున్నాయంటే వేల మంది మరి చూస్తా ఉన్నాం. మన ముందు జనాలను చూస్తే ఆశ్చర్యం వేస్తా ఉంటుంది ఒక్కసారి. మరి ఆయన 103 సంవత్సరాల నాడు పుట్టిన నేటి తరం ఆయన ముఖం చూడ కనీసం ఆయన
సినిమాలు కూడా చూడనటువంటి వాళ్ళ నేటి తరానికి కూడా ఆయన ఒక రోల్ మోడల్ గా నిలిచాడు, ఒక అభిమాన నాయకుడిగా ఉన్నాడంటే వారికి వారే సాటి అని చెప్పుకోవడం సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరో విషయం మీ అందరికీ తెలియాలి, ఈ మధ్య హైదరాబాద్ మహానగరంలో జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్లు జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రముఖులందరూ ముఖ్యమంత్రి గారిని అన్నా ఈ అమీర్పేట సెంటర్ లో మైత్రివనం జంక్షన్ లో మాకు ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టాలని చెప్పి అక్కడ ఉన్న ప్రజలు కోరినప్పుడు వారు ఒకటే మాట చెప్పారు, ఆ మహానాయకుడు అందరి మనిషి, తప్పకుండా పెడదాం విగ్రహం, మీ అందరి కోరిక మేరకు నేనే వస్తా, నా చేతులు ఒక ముఖ్యమంత్రిగా నేనే ఆ విగ్రహాన్ని ఆవిష్కరిస్తానని చెప్పి వారు ఆ రోజు మాట్లాడటం జరిగింది. మరి ఆ మాటను నిజం చేసుకుంటే ఇవాళ ఆయన 103వ జయంతిని పురస్కరించుకుని ఈరోజు సాయంత్రం 7 గంటలకి అందరి కోరిక మేరకు అమీర్పేట మైత్రివనం సెంటర్ లో పెద్ద ఎత్తు నిలువెత్తు శ్రీ నందమూరి తారక రామారావు గారి 13 అడుగుల కాంస్య విగ్రహాన్ని సాయంత్రం ఆవిష్కరించుకోబోతా ఉన్నాం. ఒక శుభ పరిణామం అది ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి ఎక్కడ లేని విధంగా మరి సాయంత్రం ఈ కార్యక్రమం తీసుకోవటం అంటే వారి మీద ఉన్నటువంటి అభిమానం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా నందమూరి తారక రామారావు ఒక కులమో ఒక మతమో ఒక పార్టీలో కాదు, కాబట్టి తప్పకుండా నేనే ఈ కార్యక్రమాన్ని నా భుజాన్ని వేసుకుని చేస్తానని చెప్పి వారు మాట్లాడటం, ఇవాళ మాట నిలబెట్టుకోవడం కూడా తెలంగాణ సమాజానికి ఒక గౌరవప్రదం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంతేకాదు ఇందాకే మా మిత్రులు మా పెద్దలు ఒక ఆయన పక్క తమిళనాడు రాష్ట్రంలో ఇవాళ మంత్రిగా ఉన్న మహా వ్యక్తి, జరిగిన ఎలక్షన్ లో ఆయన విశ్వనాథన్ గారు వారి పేరు ఏఐసిసి సెక్రటరీగా జూబ్లీస్ నియోజకవర్గానికి ఆయన ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆ రోజు ఆ వ్యక్తి మొన్న తమిళనాడులో జరిగినటువంటి ఎలక్షన్స్ లో టీవీకే పార్టీ తరఫున అక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికై ఇప్పుడు ఆయన అక్కడ మంత్రి పదవిలో ఉన్నారు. ఆయన తమిళనాడు రాష్ట్రానికి ఒక విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఇందాక ఫోన్ చేసి అన్నా మీరే కాదు మా తమిళనాడులో కూడా ఇంతకంటే పెద్ద ఎత్తున మేము విగ్రహం పెడదామని చెప్పి వారు చెప్తుంటే వీళ్ళంతా పులకరించిపోయిందని వారి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి నందమూరి మహా నాయకుడిగా అన్ని రాష్ట్రాల్లో మీ అందరికీ తెలుసు, బెంగళూరు ఈ చుట్టుపక్కల మన కోయమత్తూరు ప్రాంతం అందరూ కూడా తెలుగు జాతి వారు ఎక్కడున్నా కూడా వారిని స్మరించుకుంటూ వారి ఆదర్శాలతో ముందుకు సాగుతా ఉన్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే నందమూరి తారక రామారావు గారికి పెద్ద చరిత్ర, ఘన చరిత్ర కలిగినటువంటి వ్యక్తి మన మధ్య లేకపోయినా కూడా ఈ లెగసీ ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తూ తెలుగు యువత ముందుకు సాగాలని అనేక మందికి ఆదర్శవంతంగా ఆయన జీవితాన్ని ఒక ఆదర్శవంతంగా తీసుకుని యువత ముందుకు సాగాలని చెప్పి నేను ఈ సందర్భంగా పిలిపిస్తా ఉన్నా. ఎందుకంటే ఎక్కడ ఉన్న ఒక స్వచ్ఛమైన వ్యక్తిగా, అందరి అభిమాన వ్యక్తిగా, ఏ తప్పు చేయకుండా సినిమాల్లో కానీ రాజకీయ రంగంలో కానీ నీతికి ఖ్యాతికి నిలిచిన మహానేత శ్రీ నందమూరి తారక రామారావు గారు కాబట్టి వారి ఆదర్శాలకు ముందుకు సాగుదామని చెప్పి మరి ఈ రోజు ఈ సాయంత్రం జరగబోయే ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు పెద్ద ఎత్తున వేలాది మందిగా హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీ అందరినీ కూడా కోరుతూ చివరిగా ఒక్క మాట, మీ అందరి ఆలోచన నాకు తెలుసు, మనందరి ఆలోచన పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారికి, ప్రజల మనిషికి, విశ్వవిఖ్యాతకు భారతరత్న రావాలి అని చెప్పి ఎంతో మంది ఆలోచన. మరి దాన్ని కూడా అవకాశం మేరకు రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ద్వారా అవసరమైతే
అసెంబ్లీలో పెట్టి తీర్మానం తీసుకుని కేంద్ర ప్రభుత్వానికి పంపించే విధంగా కూడా తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ ప్రభుత్వం తరఫున ఖమ్మ కార్పొరేషన్ చైర్మన్ గా ఆ చొరవ తీసుకుంటారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా సోదరులు తమ్ముడు శ్రీనివాస్ బాబు, వినయ్ బాబు, వినోద్ గారు, చావా శ్రీనివాస్ గారు, మా ఈ కాలనీ పెద్దలు నాగేశ్వరరావు గారు, మరి రామారావు గారికి అభిమాన నాయకులు మా నాగేశ్వరరావు, మా యువత కార్యక్రమాన్ని ప్రోత్సహించిన, కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళందరికీ మనసారా